ఆదికి మాట్లాడితే నీ మీద చెయ్యెత్తటం ఆనవాయితీగా మారింది. కరెక్టమ్మా. పవిత్రని తన జీవితం నుంచి దూరం చేస్తే కానీ తన పొగరు తగ్గదు. కానీ పవిత్రని మనం ఎలా దూరం చేయగలమమ్మా? ఇంతకు ముందైతే కష్టమే, కానీ ఇప్పుడు మనకండగా పవిత్రకి ఎగైనెస్ట్ గా ఒక ఆయుధం సిద్ధమైంది. ఆయుధమా? అవును, ఆ ఆయుధం పేరు సంజన. ఈరోజు సంజన ఏం చేసిందో చూసావుగా? ఆది మీదున్న పిచ్చితో అందరి ముందే హక్ చేసుకొని ముద్దులు కూడా పెట్టింది. అంటే బయటకి మారినట్టు నటిస్తూ పవిత్రని ఆది నుంచి దూరం చేయటానికి ఏదో పెద్ద ప్లానే వేసింది. అది మనం కూడా ఉపయోగించుకోవాలి. టైం 10:30 దాటింది. ఇంకా మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఈ రోజు పెళ్లి చూపుల్లో జరిగిన దాని గురించి మేం మాట్లాడుకుంటున్నాం. అలాంటి ముచ్చట్లంటే మీ అత్తయ్యకి తెగ సరదా అమ్మా. తిండి నిద్ర మానేసి ఎన్ని రోజులైనా సరే ఆనందంగా వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటుంది. చాలే ఆపండి. ఈ మధ్య ప్రతిదానికి నన్ను అనడం మీకు అలవాటైపోయింది. అదే కదా. ఏంటి ఈ టైంలో? అమ్మా సంజు, నీ గురించి, నీ ఆది మీదున్న ప్రేమ గురించి మేం మాట్లాడుకుంటున్నాం. ఆది ఆ పవిత్ర మాయలో పడి నీ గొప్ప ప్రేమని అర్థం చేసుకోలేకపోయాడు. నిజంగా తను దురదృష్టవంతుడు. వాసుకి వాసుకి వాసుకి